హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి 3 యూట్యూబ్ ఛానల్. మనకి జొమాటో నుంచి అసోసియేట్కి సంబంధించినటువంటి మనకి ఒక అప్లికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీరు నాట్ ఏ అసోసియేట్, మీరు అసోసియేట్ కాదు, పార్ట్ ఆఫ్ లీడర్షిప్ అనేది కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. యూ విల్ జాయిన్ గ్రూప్ ఆఫ్ ఇక్కడ చూడండి. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ నోట్ దిస్ వర్క్ ఆఫీస్ అంటే ఆఫీస్ వర్క్లో మనకు డ్యూటీ చేయాల్సి అనేది ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ షిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి షిఫ్ట్ వైజ్గా ఉంటుందని కూడా మనకి క్లియర్ అనేది మెన్షన్ చేస్తారు. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన ఫుల్ నేమ్ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్, అదేవిధంగా మన కాలేజ్ నేమ్, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, మనకి ఏ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ అయిపోయిందని కూడా క్లియర్గా మెన్షన్ అంటే 2021, 22, 23, 24 బిహైండ్ 25 అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అప్లికేషన్ పాస్ అయ్యే వాళ్ళు కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ కూడా మనకి ఏ ప్రదేశం నుంచి మనం ఏ లొకేషన్లో ఉన్నాము అంటే ప్రజెంట్ వర్క్ ఎక్కడ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ప్రిఫర్డ్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం, మనకి దక్షిణ భారతదేశం అయితే ఖచ్చితంగా హైదరాబాద్ ఉంది, ఉత్తర భారతదేశం అయితే ఢిల్లీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అదర్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫర్డ్ అంటే మీకు ఏ విధమైనటువంటి లాంగ్వేజెస్ తెలుసు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనకు టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ లేటెస్ట్ సిటీసీ, దానికి సంబంధించినటువంటి మనకి ఫ్రెషర్స్ మనకి ఎంత కావాలి, మనకు ఫస్ట్ టైం అప్లికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రెషర్స్ అని పెట్టాలి. అదేవిధంగా మనకి ఏదైనా స్టైఫండ్ ఏదైనా కంపెనీ నుంచి వచ్చినట్టయితే దానికి సంబంధించిన వాటి పెట్టాలి. ఆర్ యూ కంఫర్టబుల్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే నీకు రొటేషనల్ అంటే మార్నింగ్ షిఫ్ట్ వైజ్గా ఉంటుంది, వాటికి సంబంధించిన ఓకే మనం ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, నో అయితే నో అని పెట్టాలి. ఆర్ యూ కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనకు మెన్షన్ చేస్తారు. అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎస్ అని పెట్టాలి, నో అనుకుంటే నో అని మెన్షన్ చేయాలి. ఆర్ యూ అవైలబుల్ ఇమ్మీడియట్లీ అంటే మనం ప్రజెంట్ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ అని పెడితేనే మనకు రిటర్న్ కాల్ లెటర్ అనేది కూడా వస్తుందని కూడా మెన్షన్ చేస్తారు. మనకి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి మనకు అప్లోడ్ అనేది చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి వీడియో కూడా అప్లోడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.